హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనగడతల చేపల పులుసు ఎలా తయారు చేసుకుందో చూద్దాము. ముక్కల్ని ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం, కొంచెమంత నిమ్మరసము, ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని దాన్ని మంచిగా శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. కొద్దిసేపు నానబెట్టుకుందాం. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని స్టవ్ మీద ఒక జాలి తీసుకొని దాంట్లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకుందాం. పచ్చిది పేస్ట్ చేసుకునే దానికంటే కాల్చుకొని పేస్ట్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకుందాం. అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం. తర్వాత 3 టమాటాలు తీసుకొని వాటిని ముక్కలా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం దూరగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అల్లం వేసి మంచిగా కలుపుకుందాం. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒకటి ఒకటి మెల్లిగా వేసి కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఆలోపు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పుకుందాము గరిటెతో. తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని వేగనిద్దాం. ఆ తర్వాత ఈ చింతపండు రసం ఉంది కదా, దాన్ని పోసేసి మీద మీద కలుపుకుందాం. పైన కలుపుకోవాలి, గట్టిగా కలుపుకూడదు, ముక్కలు ఇచ్చుకుపోతాయి. తర్వాత టమాటా పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ వేసి కొద్దిసేపు మరగనిద్దాము. తర్వాత ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.